టీనాస్ వ్లాగ్ అండి. చాలా రోజులకి నేను వ్లాగ్ తీస్తున్నాను. అది కూడా లంచ్ అనమాట. లంచ్కి ఏదైనా చేద్దాం అనుకున్నాను. గోంగూర మటన్ చేద్దామని చేస్తున్నాను. దానికి మటన్ కడిగి శుభ్రంగా పెట్టాను. ఇప్పుడు కుక్కర్లో నేను డైరెక్ట్ మటన్ని కొంచెం ఉడకపెట్టుకొని గోంగూరని నేను చేసే స్టైల్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు మటన్ ఉడకపెట్టేస్తాను. హాఫ్ గ్లాస్ అంతా వాటర్ పోసుకోవాలా. వేసుకోవాలా. జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ స్పూను. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇది కొంచెం ఒక 4 విజిల్ రాగానే గోంగూరని ఫ్రై చేసి మటన్ వేసేద్దాం. అర్చననే చేపిద్దాం అనుకున్నానండి. కానీ అర్చన ముందు వీడియోలో రానికి వంట చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది, చేయను అంటుంది. సర్లే నేనే చేసేస్తాను అని చేస్తున్నాను. మా అర్చన టేస్టింగ్ చేస్తుందంట వంట అయినాక. నేను ముందు నేను చెయ్యను, మీరు చెయ్యండి అంటుంది. అందువల్ల మేము లేట్ అయిపోయింది. గోంగూర మంచి శుభ్రంగా అన్ని ప్రిపరేషన్ అంతా అర్చననే. మటన్ కడగడము, అక్కడ చూడండి గోంగూర కూడా ఎంత శుభ్రంగా కడిగి పెట్టింది. ఇవన్నీ వేసి పెట్టింది. ఆమెకు కూడా తెలియాలి కదా క్వాంటిటీ ఎట్లా అని, నేర్చుకుంటుంది కదా. ఇప్పుడు సెలవులో ఉంది కాబట్టి ఆమెకు అన్నీ నేర్పిస్తున్నాను. మళ్ళీ ఆమె జాబ్కి వెళ్తే నేనే చేయాలా. ఇది ధనియా, ఒక 2 స్పూన్ ధనియా, జీలకర్ర, ఇవన్నీ కూడా కొంచెం వేపుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనం ఏదైనా మసాలా మనము వేపి చేస్తే చాలా బాగుంటుంది. అందుకని ముందు ధనియాని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అంటే రోస్ట్. ఒక 1 ఇయర్ అయిపోయిందండి నేను వీడియో తీయక, ఈ వంట వీడియో తీయక. సర్లే ఈరోజు నాకు ఎందుకో ఏమో ఇంట్రెస్ట్ అనిపించింది. సర్లే చేద్దాము, చేస్తే మిమ్మల్ని కూడా కలిసినట్టు ఉంటుంది. చాలా రోజులైంది. అందుకని మా బాబు మ్యారేజ్ వీడియో అంతా వేస్తానండి. ఇంకా రాలేదు. నేను అన్నీ అప్ టు డేట్ అన్నీ వేసేస్తాను. మా బాబు వీడియో అంతా డిసెంబర్ 10th అయింది కదా మా బాబుకి. అవన్నీ నేను ఇంకా ఇవ్వలేదు ఫోటో స్టూడియో వాడు ఇచ్చేసినాక నేను అన్నీ యూట్యూబ్లో వేసేస్తాను. ఇట్లా రోస్ట్ కావాలా. ఇట్లా రోస్ట్ మనం చేసి పెట్టుకున్నాం అనుకో. ధనియాలని పౌడర్ ఉందండి, ధనియా పౌడరు. మనం అప్పటికప్పుడు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నేను జీలకర్ర అంతా తర్వాత వేసాను. చూడు, లవంగాలు, దాల్చిన చెక్కలు, ఇలాచి, ఇవన్నీ జీలకర్ర, ఇవన్నీ ఆ మసాలా అన్నీ ఉంది. కానీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి వేసే మసాలా చాలా టేస్టీ వస్తుంది. నేను చేసే విధానం మీరు కూడా చెయ్యండి, చూడండి, బాగుంటుంది. టేస్ట్ చేసి చూడండి. 5 విజిల్స్ రాగానే గోంగూర పెట్టేస్తానండి. గోంగూర ఫ్రై చేసి నూనెలో, అప్పుడు మటన్ ఉడకంగానే అప్పుడు నేను కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తున్నా మీరు చూస్తారు. ½ కేజీ మటన్కి గోంగూర ఇంత ఒక 3 కట్టలు, చిన్న కట్టలే అండి. కొద్దిగా తీసి పెట్టేశాను. కానీ పులుపు ఎక్కువ అయిపోద్ది. టమాటా కూడా వేస్తాం కాబట్టి పులుపు అయిపోద్దని. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము, ఎందుకంటే అడుగులో అంటుకుంటుంది. అందుకని
మా బాబు నేను తెలుగు మాట్లాడుతుంటే మా బాబు నవ్వుతున్నాడు. కానీ వాడు మాట్లాడాడు, వేరే వాళ్ళు మాట్లాడితే చాలా నవ్వుతాడు. ఇప్పుడు వాడినే మాట్లాడిపిస్తాను ఎక్కువ. కొంచెం ఆరనివి. ఇప్పుడు మనము మటన్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మటన్ కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఆయిల్ వేసుకుందాము. ఒక 2 స్పూన్ ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఆనియన్ కట్ చేసి పెట్టాను, పెద్ద సైజే. ఒక 3 పచ్చిమిర్చి ఇవన్నీ చేసినాక లాస్ట్లో వేస్తే ఆ స్మెల్ బాగుంటుంది. ఇప్పుడే వేసేసినాం అనుకో మగ్గిపోతుంది నూనెలో. గల్లలుప్పులు నేను ఎప్పుడు అందాజుగా వేసేస్తానండి, కరెక్ట్గా ఉంటుంది నాకు. చూడండి, అందాజుగా వేసేస్తాను. 2 స్పూన్ వేసేస్తే కూడా పర్లేదు. కానీ నాకు ఈ పౌడరు సాల్ట్ వేయడం కన్నా గల్లలుప్పు నాకు చాలా ఇష్టం అండి. అవి అయితే నాకు వేసేయాల, కరెక్ట్గా వేసేస్తాను మెజర్మెంట్తో. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. అందులో 1/2 స్పూన్ వేసాం కాబట్టి కొన్ని ఎక్కువనే వేసుకుందాం, బాగుంటుంది. గోంగూర వేస్తున్నాం కాబట్టి ఒక టమాటా కూడా వేసుకుందాం, పులుపుదనం బాగుంటుంది. టమాటా ముక్క అయితే వేసేసినాం కాబట్టి మనం కారం కూడా మనకు రుచికి తగ్గినట్టు వేసుకుందాం. అర్చనకే కారం తినదండి పాపము, మా బాబుకి ఇస్తాం కారము. మటన్ వేసేసుకున్నాము, ఉడికిపోయింది కదా మటన్ వేసేసుకున్నాం. సూపర్ ఉంది మటన్, మంచిగా ఉడికిపోయింది. ఈ రోస్ట్ చేసిన మసాలా ఇప్పుడే మనం వేసుద్దాం. ఆ గుమ్మలా ఆడుతుంది ఈ రోస్ట్ చేసిన మసాలా వేసినా కాబట్టి. గరం మసాలాని అందులోనే ఉంది కాబట్టి ఇంకా బాగుంటుంది. గోంగూర మిక్సీకి వేసాం కాబట్టి బాగా సన్నగా మంచి మెత్తగా అయిందండి. కొంచెం ఉడకపెట్టంగానే అది మెత్తగా అయిపోద్ది ఇలాగే గోంగూర.
కొంచెం వేడి చేసుకున్నాను ఇది వాటరు, ఇప్పుడు పోసేద్దాం. ఇప్పుడు కొద్దిగా ఒక 10 మినిట్స్ లిడ్ పెట్టేసాము. 10 మినిట్స్ బాయిల్ కాగానే ఆయిల్ పైన తేలిపోతుంది, బంద్ చేసేద్దాము. లంచ్ ఆకలి మీద ఉన్నారు పిల్లలు. అయిపోయింది, 10 మినిట్స్ అయింది. ఇప్పుడు మనము చూద్దాం. మనము కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర తర్వాత పచ్చిమిర్చి ఉంది, పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకొని మనము ఆఫ్ చేసేయాలి. ఆ ఫ్లేవర్ చాలా స్మెల్ ఉంటుంది, మనం తింటూ ఉంటే కూడా ఆ స్మెల్ బాగుంటుంది. కానీ మనం ఆయిల్ వేయకూడదు ఎప్పుడు పచ్చిమిర్చి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేస్తాను. ఇది అన్ని శుభ్రంగా కడిగేసాను, కడిగి పెట్టేశాను. నేను చపాతీ తినాలంటే నేను డిప్ చేసుకోవాలి టీ, అందుకనే నేను మిల్క్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు డికాషన్ అయిపోయింది. వీళ్ళిద్దరు మటన్ గోంగూర తింటారు, టేస్ట్ చేస్తారు, మీరు చూడండి. వా చూసావా, మా అర్చనకు నల్లి అయ్యామా. ఈ నల్లి మా అర్చనకు చాలా లైక్ అనమాట, అందుకే ముందు నల్లి వేస్తాను. గోంగూర మటన్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇది చేసేసుకొని మా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పుడు టేస్ట్ చేస్తుంది మా అర్చన. అర్చనే చెప్తుందండి ఇప్పుడు టేస్ట్. చాలా బాగుంది, మా అత్త చేశారు. నెక్స్ట్ అర్చన చేస్తుంది. అర్చన చేస్తే అప్పుడు తినాలా, చాలా బాగుంటుంది. అర్చన కూడా నేర్చుకుంటుంది కదా, నేర్చుకున్నాక అర్చన వీడియో కూడా మీకు అది చేస్తున్నప్పుడు చూపిస్తాను. అర్చనకు కొంచెము చేయడం అన్నీ నేర్పియాలి కదా, నేర్చుకున్నాక ఆమె కూడా చేస్తుంది. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, అందులో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇంట్లో. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ, స్టే ట్యూన్డ్, బాయ్. థ్యాంక్ యూ అండి. అర్సల్ తింటున్నాను, అర్సల్ చేశాను లాస్ట్ వీక్. అయినా ఇంతకు ముందే నేను అర్సల్ వీడియో వేసాను, అందుకని చెల్లకని చాలా టేస్టీగా వచ్చిందండి. ఈసారి వీడియోకి చూపించకున్నందుకేమో కానీ చాలా బాగుంది. 1 వీక్ అయిపోయింది అర్సల్ చేసి, బాగా వచ్చింది. టాటా అండి, అందరికీ బాయ్ అండి.